నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇలా ఉన్నాను. నా సంగతి మీకు తెలిసిందే కదా. ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాం. సండే వ్లాగ్ అండి, సండే స్పెషల్ వ్లాగ్. అది కూడా 2024లో వచ్చే సండే వ్లాగ్ అండి. ఇది సండే కదా అని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఎక్కడ తీసుకొని ఇస్తారండి? అంటే ఏ పనులు చేయకూడదు అనుకున్నాను. చాలా బద్ధకంగా కూడా అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి కదండి. పిల్లలకు స్నానాలు చేయించడం, ఆడపిల్ల అయితే తల స్నానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, బట్టలు మడత పెట్టడం, ఇంకా అన్ని పనులు ఉంటాయి. దానికి తోడు ఇంటిల్లి పాదికి గొంతిమ్మ కోరికలు. అదేనండి, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అండి. చూస్తున్నారు కదా, నూనెలో వేగుతూ ఉన్నాయి గారెలు, ఇలాంటి ఫుడ్లు. అదే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ ఏమో వెరైటీ ఫుడ్లు స్పెషల్వి. అదే నార్మల్ డేస్ అనుకోండి, మనం ఏం పెడితే అది తినేసి కామ్గా బాక్స్ తీసుకొని కామ్గా వెళ్ళిపోతారు అందరూ. ఇంకా సండే మనం ఏం చేయలేం, మనం ఎలాగూ తప్పించుకోలేం. ఇంకా మా పిల్లలు లాంటి పిల్లలైతే అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలని ఒక పెద్ద లిస్టే చెప్పేస్తుంటారు. అమ్మ ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తానమ్మా, చేస్తున్నాను ఏదో. తింటారు కదా, తింటూ రుచి ఎందుకు? అమ్మ నాకు బిర్యానీ కావాలి. లాస్ట్ వీకే కదా నా బిర్యానీ చేసుకున్నాము. నాకు ఫ్రైడ్ రైస్ కావాలి. అది కూడా చేశాను నాన్న. ఈసారి వెరైటీ ఏంటో తెలుసా? ఏంటి? అదేనమ్మా, బిస్మిల్లాబాద్. సరే. ఓకేనా? ఆ, అమ్మయ్యా, మొత్తానికైతే ఓకే అనేసింది. లాగోటి మేనేజ్ చేసేసాను అనుకోండి. అదేనండి, వెజిటేబుల్స్ అన్నీ ఉండిపోయాయి, అన్నీ కొన్ని అవన్నీ ఏం చేస్తాం, ఇలాంటివన్నీ వాడేసి మొత్తానికి మన బ్రెయిన్ అంతా యూజ్ చేసేసి ఏదో ఒక వంటకం అయితే వెరైటీగా చేసి పెట్టాలి కదండి పిల్లలకి. ఆ వంట ప్రిపరేషన్ అండి ఇదంతా. ఏ వెజిటేబుల్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. అలా అని దోసకాయలు లాంటివి వేయకండి. టమాటాలు, బీన్స్, క్యారెట్లు అవన్నీ వేసుకోవాలి. ముందుగా అయితే కుక్కర్లో కందిపప్పు, బియ్యం, కందిపప్పు ఎక్కువ వేసుకోవాలండి. బియ్యం అయితే 1 గ్లాసు, కందిపప్పు 1.5 గ్లాస్ వేసుకొని మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి. అందరూ అయితే అన్నీ కలిపి, వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒకటేసారి పెట్టేస్తారు. అలా అయితే నాకు అంతగా టేస్ట్ అనిపించలేదు. అందుకే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చాలా మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ, టేస్ట్ అయితే తెలియదు. దానికోసం ఇదంతా వేస్తున్నాను. చూడ్డానికి ఈజీగా అనిపిస్తుందండి, తినేటప్పుడు తొందరగానే తినేస్తారు. కానీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని దానికి తోడు ఆ పౌడర్లన్నీ తయారు చేసుకొని ఒక స్పెషల్ పౌడర్ అయితే వేయాలండి బిస్మిల్లాబాద్లో. ఆ పౌడర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అలాంటివన్నీ చేస్తూ మొత్తానికి అయితే సండే అయితే ఇలా ఉందండి. మీ సండే ఎలా ఉందండి? నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేశారా? ఒకసారి కానీ చెక్ చేయకపోతే, కొత్తగా కానీ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉల్లిపాయలు అయితే ఫస్ట్ సపరేట్గా వేస్తానండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా తయారు చేస్తారండి ఈ వంటకం అనేది. ఇది నేను చేసేది కర్ణాటక స్టైల్ బిస్మిల్లాబాత్ అండి. మా పెళ్ళైన కొత్తల్లో మేము కర్ణాటక వాళ్ళ ఇంటి దగ్గరలో అద్దెకుండేవాళ్ళము. ఆ ఆంటీ వాళ్ళు నేర్పించిన ఈ రెసిపీ, అందుకే నేను ఎప్పుడు వాళ్ళనే ఫాలో అవుతుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది సాంబార్ రైస్ అని చాలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నేను చేసే స్టైల్ అయితే ఇదేనండి. కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. బీన్స్, కరివేపాకు చెప్పాను కదా, వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఆలు అయితే కంపల్సరీ అండి, క్యారెట్లు, ఆలు, టమాటాలు, ఆనియన్స్ అనేవి సపరేట్గా వేయించుకున్నాను. అవన్నీ కలిపేసి ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి, టేస్ట్ అంతగా బాగుండదు. అందుకనే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ నేను. ఇవన్నీ వేయించుకునే లోపల ఏంటండి ఇంకా విషయాలు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయండి. ఒక పౌడర్ తయారు చేసుకోవాలని చెప్పాను కదా, దానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ధనియాలు, కొంచెం ధనియాలు అనేవి ఎక్కువే తీసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి.
మిరియాలు, కొంచెం కొబ్బరి, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, అన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు, ఎండు కొబ్బరి కూడా కంపల్సరీ అండి. అవన్నీ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి అని చెప్పాను కదా, అది కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇవన్నీ వేయించుకున్నాం కదండి, వాటిల్లో కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ లోపల కుక్కర్ విజిల్ బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. చాలా పేస్ట్ అయిపోవాలి. 4-5 విజిల్స్ అయితే తెచ్చుకోవాలి. ఇవన్నీ జీడిపప్పులు, పల్లీలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ ఒకటేసారి వేసేస్తే క్రంచిగా అనిపించదండి, అందుకని కొన్ని తీసి పెట్టాను నేను సపరేట్గా. ఇదంతా బాగా దగ్గరకు వచ్చాక మనం ముందుగా తీసుకున్నది మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి తోడు వింటర్ కదా, వీటిల్లోకి అప్పడాలు కానీ వడియాలు కానీ లేకపోతే గోల్డ్ ఫింగర్స్ లాంటివి చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో ఉంటారండి వీళ్ళ అబ్బాయి బర్త్డే అయితే మా మిల్కి శాస్త్ర అయితే వెళ్ళారు. అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని కేక్ అవి తీసుకొని వాళ్ళు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. అది తీసుకొని పిల్లలందరూ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ అయితే వచ్చారండి. వీళ్ళు కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసారండి. ఇదేనండి మా సండే. ఎలా ఉందండి నా వీడియో? మీకు కానీ నచ్చినట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయమని చెప్పాను కదా, అది ఫుడ్ రెసిపీస్, ఫుడ్ బ్లాగ్స్, అదే కాకుండా ఎగ్జామ్ టైంలో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో అలాంటి విషయం